ప్రియమైన దేవుని బిడ్డైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల వాగ్దానముగా ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానము, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. ఆదికాండము 27:29. పరిశుద్ధ లేఖనాలని బైబిల్లో చూద్దాము. ఆదికాండము 27:29. జనులు నీకు దాసులగుదురు, జనులు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు వేలికవై ఉండువు. నీ తల్లిదండ్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇది ధ్యానాంశంగా యాకోబు మోసముతో దీవెన పొందడం. మోసముతో దీవెన పొందడం చూడండి. ఆది కాండంలోనే 9వ అధ్యాయము 25వ వచనం. 9:25. కానాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనెను. ఈ యొక్క మాటలు నెరవేర్చబడుతూ వచ్చినాయి. అలాగనే 12:3 మొదటిగా అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను దూషించు వాని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా దేవుడు అబ్రాహామును దీవించినటువంటి మాటగా మనం చూసుకోగలుగుతాం. అదేవిధంగా 25వ అధ్యాయము 23వ వచనం. 25:23. రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఈ మొదటి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈ వాగ్దానం ద్వారా నెరవేర్చబడుతున్నాయి. 49వ అధ్యాయం ఆదికాండంలోనే 49:8. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఈ విధంగా దేవుని వాగ్దానాలన్నీ కూడా నిరర్ధకం కావు, ఎల్లప్పుడూ అవునట్టుగానే ఉంటాయి. సంఖ్యాకాండము 24:9. సింహం వలెను ఆడు సింహం వలెను అతడు కృంగి పండుకునను, అతని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. ఈ విధంగా వాగ్దానాలు ఉన్నాయి. ఇది ఇస్సాకు ద్వారా యాకోబు పొందిన వాగ్దానం. ఈ ఇస్సాకు ఆశీర్వాదంలో 4 విషయాలు ఉన్నాయి. మొదటిది వ్యవసాయము, అభివృద్ధి. రెండవది అంతర్జాతీయ విజయము, గౌరవము. మూడవది యాకోబు బంధువులపై ఏలికగా ఉండేటట్టు చేసే ఆజ్ఞ. నాలుగవది శపించబడడానికి ఆశీర్వదించడానికి సంబంధించిన సంరక్షణపరమైన దీవెన. ఇది అబ్రాహాం ద్వారా మనం చూడగలుగుతాం. ఎందుకంటే యాకోబుకు తాత అబ్రాహాం. ఆ అబ్రాహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇక్కడ మనకు కనబడతాయి. చూడండి, మళ్ళొకసారి 12వ అధ్యాయం చదువుదాం. ఆదికాండంలోనే 2 నుంచి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. మొట్టమొదటిగా అబ్రాహాముతో మాట్లాడిన మాట ఏంటుంది. ఈ విధంగానే దేవుడు దీవించాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి అయోగ్యంగా ఉన్న యోగ్యుడిగా దేవుడు దీవించాడు. చూడండి, 22వ అధ్యాయంలో కూడా మాట మనం చూడగలుగుతాం. 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చెను. అబ్రాహాముతో చేసిన వాగ్దానాలు మన యాకోబు పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే వాగ్దానం ఎన్నటికీ అది తప్పిపోవటానికి ఆస్కారంగా ఉండదు. దేవుని యొక్క దీవెనతో ఉంటుంది. చూడండి, ఇక్కడే ఇదే అధ్యాయంలో ఆదికాండంలో 27వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఇస్సాకు, ఇదిగో ఇతని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనములందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని, ధాన్యము ద్రాక్షరసం ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలని ఏశావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా. పాపం ఏశావు తర్వాత వచ్చినప్పుడు తనకు చెందవలసిన వాగ్దానాలన్నీ
ఇస్సాకు యాకోబుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యాకోబు విషయంలో ఈ దీవెనలన్నీ నెరవేర్చబడ్డాయి. నేటికి కూడా యాకోబు ఇశ్రాయేలుగా తను ఏర్పరచబడిన వాడిగా దీవించబట్టే కాక మనందరికీ ఆ యొక్క వాగ్దానాలు కూడా అందించబడి ఉంటున్నాయి. మన పాత జీవితాన్ని సరిదిద్దుకొని దిద్దుబాటు చేసుకొని దేవుని వైపు చూసే వారంగా మనం ఉండినప్పుడు ఈ వాగ్దానాలు మన యందు స్థిరపరచబడతాయి. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపను, మీ కాపుదలను బట్టి వందనాలు. యాకోబు పట్ల మీరు కలిగి ఉన్న దీవెనలు నా పట్ల, మా పట్ల మీరు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మమ్మల్ని మేము ఒప్పుకుంటామో, నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తామో, వీటన్నిటిని స్వతంత్రించుకునే యోగ్యులముగా మేము ఉంటాం. అట్టి యథార్థత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.